మన విద్యార్థి కూడా ఎక్స్క్లూజివ్ ఆర్టివ్ పైన చూడొచ్చు. ఇప్పుడు మన ముందు వెళ్తున్నటువంటి కార్ లోనే అఘోరి ఉన్నది. ప్రస్తుతం అఘోరి మాత్రమే కనిపిస్తుంది, శ్రీవర్షి మాత్రం కనిపించడం లేదు. అక్కడ మాట్లాడతాం, నేను కోర్టుకి కావచ్చు, కోర్టుకి సహకరిస్తాను, నా భార్య నాతో పాటే ఉంటుంది అంటే శ్రీవర్షిని ఉద్దేశించి నా భార్య నాతో పాటు అంటే శ్రీవర్షి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా, పోలీసులు కంప్లైంట్ అయిందంటే దానికి ఏం సమాధానం ఇవ్వకుంటే ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, దీని గురించి నేనేం మాట్లాడలేదు అంటూ కూడా అఘోరి చెప్పుకుంటూ వస్తుంది. సో మొత్తం మీద మనం విడుదల చూసుకోవచ్చు. అఘోరిని తెలంగాణ కోర్టులో తరలించిన ప్రొడ్యూస్ చేసిన అనంతరం 14 days రిమాండ్ ఎదుర్కొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు మహిళ ఎవరైతే ప్రొడ్యూసర్ 10 లక్షలు పూజల పేరుతో 10 లక్షలు కాటేశారు. అనంతరం డబ్బు చూస్తే చంపేశానంటూ కూడా చంపేశానంటూ అఘోరి చేసినట్టు కూడా తను సంచలన ఆరోపణలు చేసిన దీనిపైన పోలీసులు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సేకరించిన అనంతరం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్షణం అఘోరి పైన నిఘా పెట్టిన గతంలో ఇక్కడ వచ్చిన చేసుకున్న అనంతరం యూపీకి వెళ్ళాక మొత్తం ప్రతిక్షణ నిఘా పెట్టిన స్థానికుల పోలీసుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ రోజు మేతుల పోలీస్ స్టేషన్ అది ఇక్కడ ఏసీపీ కార్యాలయం అనంతరం విచారించారు. ఏసీపీ విచారించిన అనంతరం దానికి సంబంధించినటువంటి 10 లక్షలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, తను ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఆధారాలు ముందుకు చూపించి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది కూడా అన్ని విధంగా ఎగ్జిక్యూషన్ ఇక్కడికి అక్బరి ఫస్ట్ కూడా గతంలో తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా ఆశ్రయించి శిల్ప ఇప్పుడు అఘోరిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అఘోరి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు, లేదంటే అఘోరికి ఇప్పుడు వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరతారా లేదా పోలీస్? నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ విచారించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్ కనుక విధిస్తే ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య పరీక్షలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి వైపు తను మోసం చేసినట్టు 10 లక్షలకు సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో పోలీసులు సేకరించిన ఆధారాలు ఉండటంతోనే ప్రస్తుతం విచారించిన అనంతరం డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టుకు తీసుకెళ్లిన అనంతరం దీనికి సంబంధించి 14 days రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఎట్టకేలకు అఘోరి శ్రీవర్షి ఎపిసోడ్ లో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు రానంటూ కూడా అఘోరి వీడియో రిలీజ్ చేసింది. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లోనే ఈ నచ్చడం మమ్మల్ని వదలండి, మేము మా జీతం మీద మేము కొనసాగిస్తున్నామంటూ కూడా ఒకవైపు అఘోరి వీడియో రిలీజ్ చేసింది. సో ఎట్టకేలకు పోలీసులు కూడా ఈ అఘోరి వ్యవహారం అనేది తలనొప్పిగా మారింది. సో గతంలో పోలీసులతో గొడవ పెట్టుకున్న సంఘటన కూడా చూసాము. సో ప్రస్తుతం ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ లో ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం అఘోరిని అరెస్ట్ చేసి అనంతరం నార్సింగ్ పిఎస్ లో తీసుకొని వస్తారు. విచారించిన అనంతరం ఇప్పుడు చెవెల కోర్టుకు తరలించినారు. చెవెల కోర్టు తరలించిన అనంతరం 14 days రిమాండ్ విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి ఏదైతే వెయిట్లు అందులో అఘోరి ఉంది. సో నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి చెవెల సైడ్ ప్రస్తుతం అఘోరిని తీసుకెళ్తున్నారు. దాదాపు 20 నిమిషాల్లో 20 నుండి 30 నిమిషాల మధ్యలో కోర్టుకు చేరే అవకాశాలు. శిల్ప ఇప్పుడు అఘోరిని ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు? నేను మొదటి భార్యనంటూ ఒక మహిళ ముందుకొచ్చారు, తనను మోసం చేసింది అఘోరి ప్రేమ పేరుతో అంటూ ఆ కేసులోనా, లేదంటే పూజల పేరుతో లక్షల రూపాయలు అఘోరి వసూలు చేసింది అంటూ ఒక మహిళ కేసు పెట్టారు, ఆ కేసులోనా? పోలీస్ స్టేషన్ వల్ల అతన్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఒక సినీ ప్రొడ్యూసర్ తనను మోసం చేసి 10 లక్షలు సాధించారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసు కేసు నమోదు చేశారు. దాని కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి దాని కింద పోలీసులు అప్పులు తీసుకొని విచారించాలి. ఇంకోవైపు ఫస్ట్ వైపు అయినటువంటి రాధిక శెట్టి ఉమెన్ కమిషన్ ఆశ్రయించింది. కానీ సంబంధించి ఇప్పటికీ ఎలాంటి కేసు కూడా నమోదు అవ్వలేదు. కానీ కేవలం ప్రస్తుతం బూతుల పేట తను 10 లక్షలు తీసుకుని సో ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి కేసు మాత్రమే అఘోరి పైన నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పోలీసులు అఘోరి ముందు పెట్టారు. అఘోరి ముందు పెట్టారంటే ఎందుకు తీసుకోవాలి? శిల్ప ఇప్పుడు అసలు శ్రీవర్షిని ఎక్కడుంది? శ్రీవర్షిని ఎక్కడుంది? అసలు శ్రీవర్షికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీస్ స్టేషన్ లో అఘోరితో పాటు శ్రీవర్షి ఉంటుందని ఊహించారు. కానీ శ్రీవర్షికి మాత్రం లేదు. శ్రీవర్షి
మరికొద్ది సేపట్లో నేను మీతో మాట్లాడతాను. అఘోరి శ్రీనివాస్, శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. అఘోరి శ్రీనివాస్ పై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. అఘోరి శ్రీనివాస్ తమను మోసం చేశాడు అంటూ, ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడు అంటూ ఒక మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అఘోరి శ్రీనివాస్ తమను పూజల పేరుతో మోసం చేశాడు అంటూ మరొక మహిళ ఫిర్యాదు చేశారు. ఇలా అఘోరీగా తనను తాను అఘోరీగా చెప్పుకుంటూ అఘోరీ వేషధారణలో కనిపిస్తూ దేశం మొత్తం పర్యటనలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి శ్రీనివాస్ని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన అఘోరి శ్రీనివాస్ను చూస్తూ ఉన్నారు. పోలీసు వాహనంలో తీసుకొచ్చిన తర్వాత అఘోరి శ్రీనివాస్ మాట్లాడాడు. ఇప్పటి వరకు కేవలం సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను, నాకు చట్టాల కంటే సనాతన ధర్మం పైనే నమ్మకం ఎక్కువ అంటూ అఘోరి శ్రీనివాస్ చెబుతూ వచ్చేవాడు. కానీ ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ తనకు కోర్టుల పైన నమ్మకం ఉంది అని, కేసు కోర్టులో ఉంది అని, పోలీసుల విచారణకు సహకరిస్తాను అని అఘోరి శ్రీనివాస్ చెబుతున్నాడు. మరి శ్రీవర్షిని ఎక్కడుంది? శ్రీవర్షిణిని ప్రస్తుతం పోలీస్ స్టేషన్కు తీసుకుని రాలేదు. శ్రీవర్షిని, అఘోరి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరిని తెలంగాణకు తీసుకొచ్చారు. కానీ శ్రీవర్షినిపై ఎటువంటి కేసు లేదు కాబట్టి శ్రీవర్షిని పోలీసులు స్టేషన్కు రావద్దు అని చెప్పినట్టున్నారు. శ్రీవర్షిని అందుకే అక్కడ కనిపించడం లేదు. అఘోరి మాత్రం మనకి అఘోరి శ్రీనివాస్ మాత్రం కనిపిస్తున్నారు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ను పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించబోతున్నారు. మహిళ ఎందుకు తను స్త్రీగా మారాడు అనే విషయాన్ని, ఇప్పటి వరకు తను స్త్రీగా మారటానికి శివునిపై భక్తి అని అఘోరి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు పోలీసులు అఘోరి శ్రీనివాస్ స్త్రీగా మారటం వెనుక ఉన్న కోణాల దగ్గర నుంచి బహుశా చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అఘోరి శ్రీనివాస్పై ఇప్పటివరకు వస్తున్న విమర్శలు, అసలు అతను అఘోరీనే కాదు, ఎటువంటి దీక్ష చేయలేదు, సాధన చేయలేదు అని కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా అతను అఘోరీనా లేదంటే అతను మోసగాడా అనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. అఘోరి శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా అఘోరి శ్రీనివాస్ ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు? అఘోరి శ్రీనివాస్ ఎక్కడైనా మోసాలకు